హాయ్ అండి, నేను రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నాటుకోడి పలావ్ అండి. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మన ఛానల్లో ఆల్రెడీ మనం నాటుకోడి బిర్యానీ చేసుకుని ఉన్నామండి. నాటుకోడి బిర్యానీకి నాటుకోడి పలావ్కి చాలా తేడా ఉంటుందండి. టేస్ట్లో చాలా డిఫరెంట్ ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో నాటుకోడి బిర్యానీ ఉంది. ఒకసారి రెసిపీ మీరు ఒకసారి చేసుకుని అది కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఈ పలావ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం మనము ఒక 2 కిలో నాటుకోడి తీసుకున్నామండి. ఈ 2 కిలో నాటుకోడికి 1 స్పూను పసుపు వేసుకొని, 1 స్పూన్ కారం వేసుకొని దీన్ని మనం మ్యారినేట్ చేసుకుందామండి. మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా వీటి పట్టేలాగా మిక్స్ చేసుకుందాము. దీని తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసి కూడా ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ గరం మసాలా వేసుకుందామండి. ఇది మన ఛానల్లో చేసిన మసాలా అండి. ఇది ఏ కర్రీలోకైనా ఏ బిర్యానీలోకైనా కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఈ మసాలా తప్పకుండా మీరు ఒకసారి చూసి చేయండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఈ డీటెయిల్స్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ మసాలా. సో ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని ఈ ముక్కలన్నిటికీ పట్టేలాగా ఒకసారి ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి 1 నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయను కూడా ఈ విధంగా మొత్తం అంతా కూడా ఇందులోకి ఇలా స్వీజ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుందామండి. ఈ విధంగా కలిసిన తర్వాత దీన్ని ఒక 1.5 అవర్, ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఆ తర్వాత బయట తీసిన తర్వాత ఇంకొక 1/2 అవర్ పైన పెట్టుకుంటే సరిపోతుందండి. మీకు టైం లేకపోతే 1 అవర్ అయినా పర్వాలేదు, మిక్స్ చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు ఇందులోకి మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అండి. ఒక 3 కట్టలు పుదీనా తీసుకున్నానండి. 1 కట్ట కొత్తిమీర అండి. 1 కట్ట కొత్తిమీర, ఇంకా 25 పచ్చిమిర్చి వరకు తీసుకున్నాను. ఒక 8 ఆనియన్స్, 6 టమాటాలండి. పచ్చిమిర్చిని ఈ విధంగా మజ్జిగా కట్ చేసుకొని కొత్తిమీర పుదీనాను శుభ్రంగా కట్ చేసుకొని అలా పెట్టుకోవాలండి. టమాటా ముక్కలను చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ని ఇలా సన్నంగా తరిగి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ అండి. ఇలా ఈ స్పైసెస్ ఉంటే ఈ పలావ్లోకి కరెక్ట్గా సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్స్ యాలక్కాయలు, ఒక 2 టేబుల్ స్పూన్స్ లవంగాలండి, ఒక 3 దాల్చిన చెక్క తీసుకొని, ఇప్పుడు అలా పెద్ద సైజులో ఉన్న 3 దాల్చిన చెక్కను తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి స్టార్ ఫ్లవర్ వచ్చి ఒక 3 స్టార్ ఫ్లవర్ అండి. స్టోన్ ఫ్లవర్ చాలా కొంచెంగా తీసుకోవాలి. ఈ స్టోన్ ఫ్లవర్ మరీ ఎక్కువ తీసుకున్నా కూడా స్పైసీనెస్ చాలా ఎక్కువగా, ఒక ఫ్లేవర్ ఎక్కువ అయిపోతుంది. సో ఇలా సగానికి ఇంకొంచెం సగం జాజికాయ అండి తీసుకుని దాన్ని కొంచెం దంచి పెట్టుకుందాము. కొన్ని జీడిపప్పులు, వీటిని నేను 150 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి. కాజు నట్స్ని. ఇది కరెక్ట్గా సరిపోతుంది, టేస్ట్ కూడా డామినేట్ చేయదు. సో ఇప్పుడు వీటిని అన్నింటినీ పక్కన పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి మనము 2 కిలో రైస్ తీసుకుంటున్నానండి. నేను బాస్మతి రైసు. ఇది సోనా మసూరి రైస్తో చేసినా కూడా చాలా బాగుంటుంది. ఈరోజు మనం బాస్మతి రైస్తో చేస్తున్నామండి. ఇలా దీన్ని ఒక 2-3 సార్లు కడిగి ఒక 1.5 అవర్ వరకు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న నాటుకోళ్ళలోకి 1 స్పూను ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం అంతా కూడా 1.5 అవర్ తర్వాత ఇదంతా కూడా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 లీటర్ వరకు కర్డ్ వేసుకొని ఇదంతా కూడా దీనికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇలా మిక్స్ చేసిన వెంటనే దీన్ని మనం ఒక కుక్కర్లో వేసుకొని ఒక 4 విజిల్స్ వరకు వేయించుకుందామండి. ఇప్పుడు దీన్ని మనం ఉడకబెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇలాగా మ్యారినేట్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక కుక్కర్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక 4 విజిల్స్ వేయించుకుందామండి. వాటర్ మరీ ఎక్కువ వేసుకోకుండా జస్ట్ ఈ విధంగా కొంచెం వాటర్, జస్ట్ అది లైట్గా కొంచెం వాటర్ వేసుకొని దీన్ని ఒక 4 విజిల్స్ వేయించుకుందాము. ఇప్పుడు స్టవ్ పై మనం ఏ కడాయిలో అయితే బిర్యానీ చేయబోతున్నామో అది పెట్టి అది హీట్ ఎక్కిన తర్వాత అందులోకి 150 ml వరకు ఘీ వేసుకొని ఒక 100 ml వరకు ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఇప్పుడు మనం తీసుకున్న స్పైసెస్ అన్నీ కూడా వేసేసి అందులో ఫ్రై చేసుకోవాలండి. ఈ మొత్తం స్పైసెస్ ఇందులో వేసుకోవాలి. యాలక్కాయలు మాత్రం కొంచెంగా మనం తీసుకున్న యాలక్కాయలు అన్నీ కూడా కొంచెం లైట్గా దంచి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. ఇలా లైట్గా దంచుకొని ఇందులోకి వేసుకుందాము. ఈ మొత్తం అన్నీ కూడా కొంచెం బాగా రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా ఇందులోకి వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ మొత్తం అన్నీ కూడా ఇలా మొత్తం అంతా కూడా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఈ విధంగా మొత్తం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఇది కూడా బాగా మగ్గేలాగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక 30 సెకండ్స్ వరకు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్న కాజు నట్స్ అండి. ఈ కాజు నట్స్ కూడా ఇందులోకి వేసేసుకొని మొత్తం అంతా ఈ స్టేజ్లో ఒకసారి ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇలా ఒక 2 స్పూన్స్ వేసుకొని ఇదంతా పచ్చివాసన పోయేలాగా బాగా దగ్గరగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి
కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఈ 3 కూడా ఇందులోకి వేసి ఇవి కూడా బాగా దగ్గరగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కూడాను ఈ పులావ్లోకి టేస్ట్ మనం ఇవి ఫ్రై చేసే విధానంలోనే ఉంటుందండి. ఇది చాలా పేషెన్సీగా నెమ్మదిగా అంతా కూడా దగ్గరగా అయ్యేలాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒకటి కూడా ఫ్రై చేయడానికి 2 to 3 minutes వరకు కూడా పడుతుందండి. ఇలా వేస్తూ మనం పోటీ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇలా పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసిన తర్వాత కూడా 3 minutes పడుతుంది. ఇలా బాగా దగ్గరగా అయ్యేలాగా చేసుకోవాలి. ఈ విధంగా ఈ స్టేజ్లో మీకు కావాల్సితే కొంచెం ఘీ వేసుకోండి. ఎందుకంటే మనం ఈ చికెన్ వేసేస్తాం కాబట్టి అందులోకి సరిపోతుంది కరెక్ట్గా. అది ఇంకొంచెం మీకు ఫ్రై అవ్వనట్టు అనిపిస్తే మీరు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనము ఉడకబెట్టి పెట్టుకున్న ఈ నాటుకోడిని ఇందులోకి వేసేసుకుందామండి. ఈ మొత్తం అంతా కూడా ఇందులోకి వేసుకొని ఇదంతా కూడా ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా మనం రెడీ చేసి పెట్టుకున్న అన్నిటికి బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిపై ఒక మూత పెట్టేసి దీన్ని ఒక 5 minutes వరకు ఇలా కుక్ చేసుకుందామండి. ఇందులో వేసిన ఈ మసాలాలన్నీ కూడా దీనికి మళ్ళీ పట్టేలాగా ఒక 5 minutes మూత పెట్టి ఒకసారి కుక్ చేసుకుందాం. ఇలా కుక్ చేసిన తర్వాత ఈ 5 minutes తర్వాత దీన్ని ఒకసారి ఇలా కలుపుకొని ఇందులోకి ఒక సగం నిమ్మకాయ వరకు స్క్వీజ్ చేసుకుందామండి. ఇందులోకి ఒక సగం నిమ్మకాయ తీసుకొని ఈ స్టేజ్లో ఇందులోకి వేసుకుందాము. మొత్తం అంతా ఒక సగం నిమ్మకాయ కరెక్ట్గా సరిపోతుంది. ఇదంతా వేసి దీన్ని మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇదంతా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మనం నానబెట్టుకున్న రైస్ని ఈ స్టేజ్లో ఇందులో వేసేసుకోవాలండి. మామూలుగా రైస్ అంతా ఇందులో వేసుకొని ఇప్పుడు రైస్ వేసిన తర్వాత నెమ్మదిగా ఒకసారి మొత్తం అంతా కూడా ఆ నాటుకోడి అంతా కూడా ఈ రైస్కి పట్టేలాగా ఆ మసాలాలన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. జస్ట్ మొత్తం రైస్ అంతా కూడా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము రైసు ఏ టిన్నుతో అయితే మెజర్ చేసుకున్నామో అదే టిన్నుతో ఇప్పుడు ఈ స్టేజ్లో 1.5 tin వరకు వాటర్ వేసుకోవాలండి. ఈ రైస్ అంతా కూడా ఈ మసాలాలకు బాగా పట్టిన తర్వాత 1 నిమిషం అలా ఉంచి దాంట్లోకి ఇప్పుడు మనం 1.5 tin వరకు వాటర్ వేసుకుందామండి. ఇలా 1.5 tin వాటర్ వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి కలిసేలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకుందామండి. ఈ స్టేజ్లోనే ఇప్పుడు ఇందులోకి నేను పింక్ సాల్ట్ వేస్తున్నానండి. ఇదైతే చాలా సాల్టీగా చాలా బాగుంటుంది. సో దీంట్లోకి ఇప్పుడు మనము ఒక 2 spoons వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు తర్వాత టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోండి. ఇది మనం టేస్ట్ చూసినప్పుడు ఈ స్టేజ్లో కొంచెం సాల్టీగా ఉంటేనే ఇది పర్ఫెక్ట్గా సరిపోయినట్టండి పులావ్లోకి. ఇప్పుడు ఇందులోకి ఇలా మొత్తం అంతా బాగా ఇలా ఒక 10 నిమిషాల వరకు హైలో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఇలా వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోతుంది. మనం మూత ఏం పెట్టకుండానే 10 minutes వరకు హైలో పెట్టి ఇలా కుక్ చేసుకోవాలి. ఆ 10 minutes తర్వాత కొంచెం ఇలా దగ్గరగా అవుతుందండి. ఇప్పుడు దీనిపై మూత పెట్టేసి మనము ఇప్పుడు దీన్ని ఇలా కిందకి పెట్టి ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుందామండి. ఈ విధంగా ఒక ప్యాన్ లాంటిది పెట్టుకొని ఆ డేక్షన్ మళ్ళీ ఆ స్టవ్ పై పెట్టుకుని దానిపైన ఒక వాటర్ లాంటిది ఏదైనా వెయిట్ పెట్టుకుందాము. పెట్టుకుని ఇప్పుడు హైలో పెట్టి ఒక 5 minutes హైలో పెడదామండి. 5 minutes తర్వాత దాన్ని సిమ్లో పెట్టి ఇంకొక 20 minutes కుక్ చేస్తే మన పులావ్ రెడీ అయిపోతుందండి. చాలా పర్ఫెక్ట్గా మనం ఇలా ప్యాన్ పెట్టుకొని చేయడం వల్ల చాలా రైస్ కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా సెట్ అవుతుంది. మీరు ఏ బిర్యానీ చేసినా కూడా ఇదే స్టైల్లో మీరు ప్యాన్ పెట్టుకొని కుక్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా మనకు టెన్షన్ లేకుండా మాడుతుందని కూడా లేకుండా చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఇది కింద కూడా మాడడం అనేది ఏమీ లేకుండా చాలా బాగా అవుతుంది కుక్. సో ఇలానే ఎప్పుడు ఏ బిర్యానీ చేసినా కూడా ప్యాన్ పెట్టుకొని ఈ స్టేజ్లో మీరు కుక్ చేసుకోండి. ఈ పలావ్ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. దీన్ని పెరుగు చట్నీతో కానీ మటన్ కర్రీ, చికెన్ కర్రీ ఎంత తిన్నా కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇదే పలావ్ని ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. Thanks for watching.